మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడిపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఎవరైనా సరే శ్రీరామ శరణం అంటే నేను వాళ్ళని వచ్చి రక్షిస్తానని రాముడు అంటాడు. అయితే పాపాత్ములైనా సరే శరణము అంటే పరమాత్ముడు రక్షించడం ఎంతవరకు ధర్మం అంటారు? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నన్ను ఎవరు ఏది అడిగినా సరే నా దగ్గరికి వచ్చి శరణు అంటే చాలు, వాళ్ళని రక్షిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి మాట ఇచ్చాడు. అభయం సర్వభూతేభ్యో అని భగవానుడు గీతలో ఏ రకంగా చెప్పాడో అది శరణాగతి చర్మశ్లోకం అంటారు భగవద్గీతలో. అందువల్ల స్వామికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే శరణం ఇవ్వటం. ఇది ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, నిన్నటిదాకా పాపాలు విపరీతమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు, అన్ని పాపాలు ఇంతకంటే పాపం చేయలేం సుమా అన్న పాపాలు చేసినటువంటి వాడు దుష్టుడు. ఇక చిట్ట చివరి దశలో స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను నీకు శరణం అయ్యాను, నీకు శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అంటే అతనికి నేను కాపాడుతున్నాను, నీకు శరణిస్తున్నాను అని స్వామివారు చెప్తే అది భావ్యమా? ఎందుకంటే మంచితనంతో ఉన్నటువంటి వాడు శరణు కోరితే అతన్ని కాపాడటం మంచిది. కానీ దుష్టుడు కూడా వచ్చి శరణు కోరితే వాడిని కాపాడారనుకోండి, ఇప్పుడు ఆ దుష్టుడి వల్ల బాధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వాళ్ళు కూడా అరేరే ఈయనకి స్వామి శరణు ఇచ్చాడేమిటి అని అనిపిస్తుంది కదా. ఇది ఎంతవరకు సబబు? మరి దేవుడు ఏమో ప్రతిజ్ఞ చేశాడంటే, నా దగ్గరికి ఎవరొచ్చినా సరే శరణు ఇస్తాను. ఎందుకంటే విభీషణుణ్ణి శరణు ఇచ్చేటువంటి సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాముణ్ణి ఇదే ప్రశ్న అడిగారు. స్వామి, విభీషణుడు ఆ రావణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు, రావణాసురుడికి స్వయాన తమ్ముడు. అటువంటి వాడిని మన పక్షంలో చేర్చుకోవటం, శరణ ఇవ్వటం ఇది ధర్మమా అని అంటే, అప్పుడు రాముడు చెప్పాడు ఈ ప్రశ్నకు జవాబుగా, విభీషణుడే కాదు, ఇప్పుడు రావణాసురుడు వచ్చినా సరే నా భార్యను ఎత్తుకొని పోయినటువంటి వాడు వచ్చి రామా నీకు నేను శరణ కోరుతున్నాను అంటే వాడికి కూడా నేను శరణం ఇస్తాను అన్నాడు. దీనికి వ్యాఖ్యాతలు దీంట్లో ఉండే అంతరార్థాన్ని చెప్పారు. ఎందుకని ఈయన ఆ మాట అన్నాడు రామచంద్రుడు అని అంటే, స్వామి దగ్గరికి నేను వెళతాను అంటేనే పాపం సగం కరిగిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఎంతో బుద్ధి ఉంటేనే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆధ్యాత్మిక విషయాలు వినాలి అనిపిస్తుంది, ఆ చర్చల్లో పాల్గొనాలి అనిపిస్తుంది, ఆ గ్రంథాలు చదవాలి అని అనిపిస్తుంది. పూర్వజన్మ సంస్కారం కనుక లేకపోతే మనస్సు దీనికి బదులు ఇంకోటేవో ఉన్నాయి కదా లౌకిక ఆకర్షణలు, వాటి వైపుకి వెళదాం అనిపిస్తుంది. కాబట్టి మన మనస్సు అటువైపు కాకుండా ఇటువైపుకే వస్తుంది అంటే మన పూర్వజన్మ సుకృతం ఉంది. స్వామివారి దగ్గరికి వెళ్తున్నామంటే ఈ జన్మలో మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు కరగటం మొదలు పెడతాయి. కాబట్టి మనకు పాపాలు కరుగుతున్నాయి అంటానికి దృశ్యం, దానికి నిదర్శనం ఇదిగో స్వామివారి పాదాలని శరణు వేయటం. గురువుగారు, ఆకలితో ఉన్నవాడికి పట్టెడ అన్నం పెడితే సరిపోతుంది. ఆ సమయంలో ఆయనకి ఆధ్యాత్మిక చింతన అనేది అవసరం లేదు. కానీ అన్నమాచార్యుల వారు ఏమంటారు, ఆకలితో ఉన్న సమయంలో కూడా హరినామ జపం అనేది అసలు విస్మరించరాదు అని చెప్తారు. ఎందుకని అలా? బాగుందమ్మా, మంచి ప్రశ్న. ఆధునిక జీవితానికి మన సంప్రదాయానికి సమన్వయపూర్వకంగా ఈ ప్రశ్న ఉంది. గాంధీ మహాత్ముడే చెప్పాడు, ఆకలిగా ఉన్నటువంటి వాడి దగ్గర వేరే దైవ ప్రార్థనలు ఇవి కాదురా నాయన, ముందు వాడికి పట్టెడు అన్నం పెట్టండి, 2 ముద్దలు పెట్టండి, ఆ 2 ముద్దలు తిన్న తర్వాత దైవం ఇలాంటి మాటలు చెప్తే వాడు వింటాడు. అంతేగాని ఆకలితో ఉన్నటువంటి దగ్గర నాయన ఇప్పుడు నువ్వు ఈ దేవుడు ఇలాంటి వాడు, ఆయన గుణాలు ఇలాంటివి అని చెప్తే వాడు వినిపించుకోడు. కాబట్టి అన్నం ముద్దలో వాడికి దైవ సాక్షాత్కారం అవుతుంది అని గాంధీ గారు రాశారు. అన్నమాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు నాకు అంటున్నాడు. నాకు అంటే నాలాంటి మానవులకి, అంటే మానవులందరికీ అని. ఆకలి వేసినప్పుడు
అలపైన వేళలు అంటే మనం ఒక పని మొదలు పెడతాం, పూర్తి కాదు, 2వ రోజు చేస్తాం, 4 రోజులు చేస్తాం అదే పని, మనం అనుకున్న టార్గెట్ మనకి రావటల్లా, 10 రోజులు అయ్యేసరికి ఇంక మన వల్ల కావటల్లా, అది అలుపు వచ్చినటువంటి వేళ. ఏమిట్రా ఇది, నేనేం చేయాలరా అని తలపట్టు కూర్చుంటాం చూడు, అప్పుడు హరినామమే. ఆకలి సందర్భంలోనూ అలపైన వేళల్లోనూ తేకువ హరినామమే. తేకువ అంటే ధైర్యం, నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది హరినామమే దిక్కు నాకు. ఎందుకంటే సాలువ నరసింహరాయలు అని చెప్పి ఒక రాజుగారు అన్నమాచార్యుల వారికి శిక్ష విధించాడు. శిక్ష విధిస్తే మొత్తం సంకెళ్లతోటి ఆయన్ని బంధించేశాడు. బంధించినప్పుడు ఈ కీర్తన రాశాడు, మహిమాన్వితమైనటువంటి కీర్తన ఇది. మొత్తం ఈ కీర్తన పాడిన వెంటనే ఆయన సంకెళ్ళన్నీ విడిపోయాయి. ఎందుకంటే ఏమోకో చిగురుటధరమున అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కీర్తన వెంకటేశ్వర స్వామి వారి మీద అన్నమాచార్యులు రాసిన సందర్భంలో తన మీద కూడా అటువంటి కీర్తన రాయి, నా భార్య నేను ఆ రకంగా ఉన్నామని చెప్పి రాయి అంటే, నాయన నేను దేవుడి మీద తప్పించి నరహరిని నుతించినటువంటి నా జిహ్వ నరపతుల్ని నుతించదు, రాజుల్ని పొగడదు అని చెప్పి అన్నమాచార్యుల వారంటే కోపగించుకున్నటువంటి సాలువ నరసింహరాయలు సంకెళ్లతోటి బంధించాడు. అప్పుడు ఈ మాట అన్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఆకలి ఉన్నప్పుడు హరినామ స్మరణ చేస్తే అది మనల్ని రక్షిస్తుందా? రక్షిస్తుంది అని అన్నమాచార్యుల వారు నిరూపిస్తున్నారు. ఎందుకనంటే ఈ కీర్తన పాడిన వెంటనే సంకెళ్ళు తెగిపోయాయి. మరి అన్నమాచార్యుల వారి మాటల్లో సత్యం ఉన్నట్లే లెక్క కదా. ఎందుకంటే అంత మహిమాన్వితంగా ఆయన పదాలు గనక లేకపోతే సంకెళ్ళు తొలగిపోవు కదా. సరే, మనం ఇప్పుడు లౌకికంగా వద్దాం. ఒకడు అడవిలో నడిచి వెళ్తున్నాడు, చీకటిగా ఉంది, ముందు అసలు నడవకుండా అక్కడ నిలబడ్డాడు. ఆ పక్కన వాడు చెప్పాడు, ఎందుకురా నువ్వు ముందుకు అడుగు వేయటం లేదు అన్నాడు. వాడు చేతిలో లాంతర్ పట్టుకున్నాడు. చూసావా ఎంత చీకటిగా ఉందో, చూసావా కన్ను పొడుచుకున్నా కనపడినటువంటి చీకటి అని అంటే, ఆ వెనక ఉన్నటువంటి వాడు చెప్పాడు, నిజమేరా నీ ఎదుటంతా చీకటి ఉంది, కానీ 2 అడుగులు వెయ్యి, నువ్వు నడుస్తూ ఉంటే నీ చేతిలో ఉన్నటువంటి లాంతర్ ఉంది కదా, అది నీకు వెలుగు చూపిస్తూ ఉంటుంది. నువ్వు నడిచినంత మేర నీకు అది వెలుగుని చూపిస్తుంటుంది. ఇక్కడ నిలబడి చూసావు అనుకో, కడుగు వేయలేవు, ఎదురుకుండా అంత చీకటి. కాబట్టి నువ్వు అడుగు వేయటం మొదలుపెట్టు. అలాగే శ్రీహరి నామము, దేవుడు అనేటువంటి నామం, వెంకటేశ అనేటువంటి పేరు, ఆ పేరు అనేటువంటి లాంతరు, ఆ వెలుగుని నీ చేతిలో పట్టుకొని ఈ చీకటి కష్టం అనేటువంటి ఈ జీవిత ప్రయాణం మొదలుపెట్టు. దూరం నుంచి చూస్తే అంత చీకటి, అమ్మ బాబోయ్ అసలు నేను వెళ్ళగలనా అనిపిస్తుంది. కానీ నామము అనేటువంటి వెలుగుని పట్టుకొని అడుగు వేస్తూ ఉండు, నీకు నీ యొక్క వెలుగు నీ వెంబడొస్తుంటుంది. నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం చేయగలవు ఈ జీవితంలో. కాబట్టి ఆకలి వేళల్లో కూడా ప్రార్థన చేయి, ఏదో ఒక రూపంలో నీకు ముద్ద అందుతుంది. అన్నమాచార్యుల వారి కీర్తన నమ్మిన వారికి నమ్మినంత, అది తప్పనిసరి. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, స్త్రీ ధనాన్ని ఆశించరాదు అని అంటారు, ఎందుకని? ఇది ఆధునిక సమాజంలో కొంత అబ్బా ఇలా అన్నారేమిట్రా అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో ఆడపిల్లకి వచ్చినటువంటి డబ్బుని ముట్టుకోకూడదు అనేటువంటి సంప్రదాయం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పాటిస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కొన్ని ఎకరాలు అమ్మాయి పేరు మీద ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ భర్త కనుక ఏదన్నా అవసరం వచ్చి తన భార్యకి లభించినటువంటి ఆ స్త్రీధనం ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోడు. అసలు ఒకవేళ అమ్ముకోవాలని కనుక ప్రయత్నం కనుక చేస్తే అందరూ చివాట్లు పెడతారు. ఎందుకనంటే అది ఒక రక్షణ. అది అమ్మాయి కూడా ఇక్కడ స్త్రీధనాన్ని ఎందుకు ముట్టుకోవద్దను అన్నారంటే, తరతరాలకి కాపాడేటువంటి ఒక బ్యాంకు డిపాజిట్ లాంటిది. అప్పుడు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తన కోసమేం వాడుకోదు, ఆ భార్య తన కోసమేం వాడుకోదు. అందుకని నిస్వార్థపూరితమైనటువంటి సొమ్మది. అది తన తర్వాత తరానికి అందచేస్తుంది. తన కూతురో కొడుకో ఎవరైతే ఉంటారో తన దగ్గర శాశ్వతంగా ఆ ధనం ఉండదు, తర్వాత తరానికి అందచేస్తుంది. ఆ తర్వాత తరానికి ఇంకో ఆ తరం అందచేస్తుంది. ఇట్లా తరాలుగా వరుసగా ఆ స్త్రీధనం వెళ్తుంటుంది. ఎవరు లాభపడతారు? ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళే లాభపడతారు. ఇక్కడే నువ్వు దానికి బ్రేక్ వేసేసావు అనుకో,
నీకేదో అవసరం వచ్చింది, అవసరం వచ్చి ఆ ధనాన్ని నువ్వు వాడుకున్నావు, వాడుకుంటే రాబోయే తరాలకి నువ్వు హాని చేసినటువంటి వాడు అవుతావు, నువ్వు కీడు చేసినటువంటి వాడు అవుతావు. అందువల్ల స్త్రీ ధనాన్ని నువ్వు వాడుకోవద్దు అన్నారు. ఇంకా రెండో కారణం, స్త్రీధనం ఎందుకు వాడుకోకూడదంటే స్త్రీ పురుషుడి కంటే గొప్పది. ఎట్లా సార్, ఎలా చెప్తారు మీరు అంటే, ఎప్పుడూ కూడా స్త్రీ తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన భర్త గురించి మాత్రమే ఆలోచిస్తుంది. పురుషుడు అలా ఆలోచించలేడు. వాడికి ఇల్లు ఒక్కటే కాదు, బయట 1,00,000 వాటితో పాటు ఇది. ఇద్దరి మధ్య తేడాని సంప్రదాయం చెప్తోంది. అలా అని చెప్పి కుటుంబానికి పురుషులు దూరం అవుతున్నారని కాదు. కుటుంబంలో తన యొక్క బాధ్యతల్లో ఒకటి కుటుంబంగా పెట్టుకుంటాడు, వాడికి బయట బాధ్యతలు చాలా ఉంటాయి, వాటిల్లో ఇది ఒకటి. కానీ స్త్రీకి అలా కాదు, కేవలం తన భర్త, తన పిల్లలు. అందువల్ల స్త్రీ అటువంటి మహోదాత్తమైనటువంటి ఆలోచనలు కలిగింది. కుటుంబాన్ని రక్షించే విషయంలో స్త్రీకి ప్రథమ పాత్ర ఉంది, ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ఆవిడ చెప్పినట్లు వినిపించుకోవాలి. అందువల్ల అటువంటి స్త్రీ దగ్గర ఉండేటువంటి ధనం ఉత్తమోత్తమైంది, ఆవిడ ఆలోచనల ప్రకారమే జరగాలి. కాబట్టి ఆ స్త్రీధనాన్ని, ఆ నిస్వార్థపరురాలైనటువంటి స్త్రీధనాన్ని ఎవరు ముట్టుకోవద్దు అని మన సంప్రదాయం శాసించింది. ఇది పాటించిన కుటుంబాలు బాగుపడుతున్నాయి. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, కొన్ని ఆలయాలలో రావి అలాగే వేప చెట్లు రెండు కలిసి ఉంటాయి కదా, ఇలా కలగలిసినటువంటి ఆ సముదాయం యొక్క ప్రత్యేకత ఏంటి? వృక్ష సముదాయం యొక్క ప్రత్యేకత. బాగుందమ్మా, ఇది ఒక సంప్రదాయం అమ్మ. లక్ష్మి, విష్ణువు, వీటికి రావి వేప చెట్లు కళ్యాణం కూడా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తోంది. అలా గనక మనం ఆ రావి వేప చెట్లు ఆ లక్ష్మీ విష్ణువులకు సంబంధించి వాటి యొక్క ప్రతీకలుగా భావిస్తారు ఆ చెట్లని. వాటికి గనక వివాహం గనక చేస్తే తమ కుటుంబంలో ఎవరికి వివాహం కాలేదో అమ్మాయి, ఆ అమ్మాయికి వివాహం జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం. ఇది ఆధ్యాత్మికపరమైనటువంటి రహస్యం. అలా జరుగుతుందనటానికి నమ్మకాలు కలిగినటువంటి కుటుంబాలు ఇప్పటికే ఉన్నాయి, అది వేరే విషయం. ఇక రెండవది, ఇందులో లౌకికపరమైనటువంటి, ఇప్పుడు మన సైన్స్ అని ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రకారంగా కూడా ఇది ఎంతవరకు నిజమని పరీక్షించారు. రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ పరిశీలిస్తే వాళ్ళే దిమ్మరపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఇంట్లో ఆ దేవాలయ సమీపంలో కానీ ఆ రావి చెట్టు వేప చెట్టు కనుక కలిపి గనక ఉంటే, అసలు ఇప్పటికీ కూడా వేప చెట్టు గాలి గనక పీలిస్తే ఆరోగ్యపరంగా కూడా నీకు అత్యద్భుతంగా నీ స్వస్థత చేకూరుతుంది. రావి చెట్టు కూడా ఆ రకంగానే నీకు ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. అంటే చుట్టూ ఉండేటువంటి ఈ కాలుష్యభరితమైనటువంటి వాయువు, ఈ వాయువులో ఉండేటువంటి విషపూర్వితమైనటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ వాయువుల్ని ప్రక్షాళనం చేసి, అంటే వడపోసి స్వచ్ఛమైనటువంటి వాయువుని మాత్రమే మనం పీల్చడానికి వీలుగా రావి చెట్టు వేప చెట్లు చేస్తాయి. అందువల్ల ఆ రెండూ తప్పనిసరిగా పెంచేటువంటి వాళ్ళు ఇదివరకు ఆ రెండిటికి కలిపి కళ్యాణం చేయటం అంటే చెట్లని పెంచటం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థం. అందులోనూ మన ప్రకృతికి సహకరించే చెట్లు. అంటే చూడండి, ఇటు ఆధ్యాత్మిక మన సంప్రదాయం ఎందుకు గొప్పది అని అంటే, ఇటు కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా బాగు చేస్తుంది మన సంప్రదాయం. అందువల్ల మన సంప్రదాయం చాలా గొప్పది. అందువల్ల ఆ చెట్లు తప్పనిసరిగా పెంచవలసిన చెట్లల్లో రావి వేప ముఖ్యమైనటువంటివి. వాటి కళ్యాణం చేయటం అంటే, ఒక పండగ చేయటం అంటే వాటి ద్వారా మనం బాగుపడుతున్నాం కాబట్టి, చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి కాబట్టి, మనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒక స్వీట్ లాంటిది ఏదైనా ఇస్తాం చూడండి, అలాగే వాళ్ళకి కళ్యాణం అనే పేరు మీద జరిపిస్తున్నాం. ఆధ్యాత్మిక పరంగా మన వాళ్ళకి కళ్యాణం జరుగుతాయి, ఇటు లౌకిక పరంగా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సమకూరుతుంది. చెట్లని పెంచాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇక మరో సందేహం ఏంటంటే, వాస్తు అంటే ఏంటి? వాస్తుని శాస్త్రంగా పరిగణించాలా? వాస్తును పాటిస్తే మనకు అదృష్టం వరిస్తుందా? బాగుందమ్మా. ఇప్పుడు అస్థి నాస్తి విచికిత్స అని చెప్పి ఒక మాట ఉంది. శ్రీనాథ మహాకవి కూడా ఈ ప్రయోగం చేశాడు. ఉందా లేదా? ఈ మానవుడికి ప్రతివాడికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, వాడు ఉందా లేదా, ఇది నిజమా
నిజం కాదా? వాడు మధ్యలో ఉంటాడట. సందేహాత్మ వినశ్యతి అని ఒక మాట ఉంది. సందేహాత్మ వినశ్యతి అంటే సందేహాలు తప్పులేదు, ఉండొచ్చు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత సందేహం తొలగిపోవాలట. పదే పదే చెప్పుకున్న తప్పు లేదు. గజేంద్రుడి పద్ధతిని మనందరం అనుసరించాలి. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, కలడు కలండనుడు వాడు కలడో లేడో అని బాధపడ్డాడు. బాధపడినంతసేపు దేవుడు రక్షించడానికి రాలా. నువ్వే ఉన్నావు, నువ్వు తప్పించి నాకు దిక్కు లేదన్నప్పుడు వచ్చాడు. అంటే ఏమైంది? సందేహం తొలగిపోయినప్పుడు దైవ సాక్షాత్కారం అవుతుంది. వాస్తు అనేది ఉందా లేదా, అసలు దీని నిజంగా నమ్మచ్చా లేదా అని అంటే ఉంది అని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి ఉంది? రామాయణం నుంచి ఉంది. నువ్వు రామాయణాన్ని నమ్ముతున్నావా, రాముడిని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. వాస్తుని కూడా నమ్ము. ఒకటి నమ్మి ఒకటి నమ్మకుండా ఉండకు. రామాయణాన్ని నువ్వు నమ్ముతున్నావంటే వాస్తుని నమ్ము. రామాయణంలో వాస్తు ఎక్కడుందండి ప్రశ్న మళ్ళీ అని అంటే, మనకి అరణ్యకాండలో ఈ పర్ణశాల నిర్మించుకోబోయే సందర్భంలో వాస్తు పూజ రాముడు చేశాడు. ఇక్కడ సరిగ్గా ఉందా లేదా చూద్దామని చెప్పి ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకొని, నాయన ఈ ప్రదేశంలో ఇది కట్టుకోవడానికి యోగ్యమా కాదా పరీక్షించి, ఇది ఎటువంటి నేలో పరీక్షించి అక్కడ శుభ్రంగా వాల్మీకి మహర్షి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ రాశాడు. వాస్తు పూజ చేసిన తర్వాత ఆ పర్ణశాలలోకి రాముడు లక్ష్మణుడు సీత ప్రవేశించారు అని చెప్పి రాశారు. అందువల్ల వాస్తు శాస్త్రం అనేది రామాయణ కాలం నుంచి ఉంది కాబట్టి సరిగ్గా చెప్పగలిగినటువంటి వాస్తు శాస్త్రజ్ఞుల యొక్క మాటల్ని మనం నమ్మాలి. కాబట్టి ఆ సరిగ్గా అనేటువంటి పదం మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సరిగ్గా ఇది మంచిది ఇది చెడు అని ఎవరైతే నిర్ణయించగలరో అటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఆ వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటివన్నీ పాటించి అందరూ సుఖ సంతోషాలు పొందెదరుగాక. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, గోల్డ్ తీసుకోవటానికి కూడా మన సంప్రదాయం కొన్ని నియమాలని పెట్టింది. ఆ నియమాలు ఏంటి? మళ్ళీ గోల్డ్ కొరకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అది అనర్థం అని అంటారు. ఎందుకని? మీకు ఎక్కడానమ్మా ఏ నాగరికతలో కూడా ఇంత చిన్న చిన్న విషయాలు, సిల్లీ విషయాలు అంటుంటారు మనం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, ఇంత చిన్న విషయాల మీద చర్చ చేసినటువంటి శాస్త్రాలు మీకు ఎక్కడా కనిపించవు. కానీ మన ధర్మశాస్త్రం, మన సంప్రదాయం ఎంత గొప్పదంటే చిన్న విషయంలో కూడా మనకి జాగ్రత్తనిచ్చింది. తల్లి బిడ్డకి ఏదైనా చిన్న తుమ్ము లాంటిది వచ్చినా, ఒళ్ళు కొంచెం వేడెక్కిన, మామూలుగా ఉన్నదానికంటే కూడా కొంచెం అమ్మో ఏమైందో ఏమండి వెళ్ళరేంటండి, పద నువ్వు బిడ్డని, భార్యని, భర్తని పోరాడుతుంది, ముందు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని. ఎందుకని? విపరీతమైన ప్రేమ బిడ్డ మీద. అదిగో అటువంటి ప్రేమ మన ధర్మశాస్త్రం మన మీద చూపించింది. అందుకే ధర్మ మాతరం వందే, ఆ తల్లికి మనం నమస్కారం చెయ్యాలి. గోల్డ్ ఎందుకు కొరుక్కోకూడదు? కొరకద్దురా నాయన గోల్డ్ అంది. ఎందుకనంటే చనిపోయిన తర్వాత కూడా పెరుగుతుండేవి గోల్డ్ అని చెప్పి ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది కదా. ఒక మనిషిని గనక వాడు చనిపోయిన తర్వాత కూడా వాడి శరీరాన్ని గనక నువ్వు అలాగే ఉంచితే గోల్డ్ పెరుగుతుంటాయట. ఎందుకు పెరుగుతుంటాయి? అవి విషంతో సమానం. మామూలుగా ఉంటే గోరు ఏమీ చేయదుట, కానీ గోటి చివర్లు ఉంటాయి చూడండి, ఆ గోటి చివర్లు అవి విషంతో నిండి ఉంటాయట. అందువల్ల ఆ విషంతో నిండి ఉన్నటువంటి ఆ గోళ్ల చివరల్ని ఎప్పటికప్పుడు నువ్వు ఏ నెయిల్ కట్టర్ల లాంటి వాటితో నువ్వు కత్తిరించుకుంటూ ఉండటం మంచిది. కానీ ఆ గోళ్లను తీసుకెళ్ళి ఇక్కడ పళ్ళ దగ్గర పెట్టుకొని కొరుక్కుంటూ కూర్చున్నావు అనుకో, ఆ లౌకిక పరంగా ఈ గోళ్ల మధ్యలో ఉండేటువంటి మట్టి, సూక్ష్మజీవులు ఇవన్నీ నీ లోపలికి వెళ్ళి అనారోగ్యం చేస్తాయి. ఇది సైన్స్ ప్రకారం అందరం ఒప్పుకుంటాం. రెండోది ఏమవుతుందంటే ఈ విషపు అంచులు ఇవి. ఈ విషపు అంచులతోటి తెలియకుండానే శరీరం స్లో పాయిజనింగ్ అవుతుంది. ఆ అబ్బాయి ఏమవలేదు సార్, నేను ఇప్పటికీ బోలెడు సార్లు గోళ్ళు కొరుక్కున్నాను, నాకేమీ కాలేదంటే చిన్న వయసులో నీకేమీ తెలియదు. ఎప్పుడూ కూడా శరీరం తట్టుకుంటూ ఉంటుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత శరీరం ఇక తట్టుకోలేనంటుంది. ఆ తట్టుకోలేనప్పుడు చిన్నతనం నుంచి ఏ రకంగా నువ్వు ఈ శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసావో అవన్నీ కూడా ఒక్కసారిగా బయటపడతాయి. అందువల్ల ధర్మశాస్త్రం నెత్తి నోరు కొట్టుకొని చెప్తోంది, నీ శరీరాన్ని నువ్వు చిన్న చిన్నగా అలా చేసుకోకురా బాబు, విషపూరితంగా చేసుకోకు, గోళ్ళు కొరకటం మానేసే. లౌకిక పరంగానూ మంచిదే, మట్టి లాంటివి చేరకుండా ఉంటాయి.
ఆధ్యాత్మిక పరంగానూ విషం ఇందులో ఉందని చెప్తున్నారు వాళ్ళు. చాలా సూక్ష్మాంశం. విషం అంటే వెంటనే చచ్చిపోతారని కాదు, చాలా సూక్ష్మ అణువులు తనతో ఉంటుంది. కొరకద్ర లోపల పడేసుకో. దరిద్రం చెప్పింది, గోళ్ళు కొరకటం అనేటువంటిది దరిద్రము, అలాంటి పని చేయకని చెప్పింది. అందువల్ల పెద్దలు చెప్పినటువంటి మాటను మనం పాటిద్దాం. తిరుమల శ్రీవారికి పాదరక్షలు ఉంటాయని, అవి రోజు రోజుకు అరిగిపోతూ ఉంటాయని అంటుంటారు. ఇది నిజమేనా? నిజమేనమ్మా. ఇప్పటికీ కూడా పాదరక్షలు సిద్ధంగా ఉంచుతారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఈ చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఒక జోక్ ఉంది, వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అని. మామూలుగా 9, 10, 11 ఈ సైజుల్లో మన పాదాలకి కావాల్సినటువంటి చెప్పులు చూస్తూ ఉంటారు. స్వామివారి పాదాలు అంత పెద్దవిట, ఏ 11, 12 సైజుల్లో ఉండేటువంటి అంత పెద్ద పాదాలు అయినవి. ఆ సైజుకి ఉండేటువంటి చెప్పుల్ని, ఆ వెండి చెప్పుల్ని అక్కడ స్వామివారి దగ్గర ఉంచుతారట ప్రతిరోజు. ఇప్పటికీ ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క పూజలన్నీ అయిపోయిన తర్వాత ఆ గర్భగృహం తలుపులు మూసేస్తూ అక్కడ చెప్పులు ఉంచుతారు. తెల్లవారి వచ్చి మళ్ళీ ఆ గర్భగృహం తలుపులు తీసిన తర్వాత చూస్తే అవి అరిగిపోయి కనిపిస్తాయి. ఈ రోజుకి కూడా కొంచెం వీళ్ళు ఏ మందంలో చేశారో చెప్పుని అది కొంచెం అరిగిపోయి కనిపిస్తుంది. ఏమిటట అంటే, కింద మా తల్లి ఉంది కదా, మన అమ్మ అలమేలు మంగ స్వామివారిట పాపం ఆ కార్యక్రమం తను ఎంతవరకు పూజ చేస్తారో అయిన తర్వాత ఒక్కసారి భార్య యొక్క యోగక్షేమాలు తెలుసుకుందామని చెప్పి ఆవిడతో, ఇవాళ నీ దగ్గరికి భక్తులు ఎవరెవరు వచ్చారు, ఈ పతంజలి వచ్చాడా, వాడొచ్చాడా, ఏమిటి విషయాలు అవని చెప్పి ఇద్దరు కూడా కలబోసుకుంటారట మాటలు. ఆ మాటలన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి యథాప్రకారం, ఏమిటండి దేవుడు ఏంటండి మీరు చెప్తూ ఉంటే ఏదో నవ్వుకోవటానికి వీలుగా ఉంది, కానీ నిజంగా ఆయనకి తెలియదు ఆయన ఎంత దూరం రావాలా అంటే, మానవ లోకంలో కలియుగంలో జీవిస్తున్నారు. కలియుగంలో మానవ ప్రవర్తనతోటి దేవుడు ఉండాలి. అందువల్ల మానవులకు అనుగుణమైనటువంటి వర్తనతోటి స్వామివారు ఆ 7 కొండలు దిగి అలమేలు మంగ దగ్గర కూర్చొని మళ్ళీ అమ్మ దగ్గరికి అయ్యొస్తున్నాడు. అయ్య దగ్గరికి అమ్మ వెళ్ళటల్లా చూడండి. స్త్రీమూర్తికి గౌరవం ఇవ్వరా అబ్బాయి, స్త్రీకి నువ్వు గౌరవం ఇవ్వాలి అని అయ్య మనందరికీ ప్రబోధం చేస్తున్నాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ పైకి వస్తాట. దానికి నిదర్శనం ఇప్పటికీ అరిగిపోతున్నటువంటి అది పాదరక్షలు. ప్రతిరోజు కొత్త పాదరక్షలు చేయిస్తారు, స్వామివారి దగ్గర పెడతారు. ఇది ప్రత్యక్ష సాక్షి. ప్రతిరోజు వెండి పాదరక్షలు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, దీపారాధనలో భాగంగా మనం ఎటువంటి తప్పుదాలు చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకో ఎటువంటి తప్పుదాలు చేస్తూ ఉంటాం, వాటిని ఎలా అధిగమించాలి? బాగుందమ్మా. దీప ఆరాధన, దీపారాధన, దీపానికి చేసేటువంటి పూజ. ఎందుకంటే సభలు సమావేశాలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా మొట్టమొదటి దీపం వెలిగించమంటారు. పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు దీపం వెలిగించమంటారు. పితృ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా మొట్టమొదటి దీపం వెలిగించమంటారు. శవం దగ్గర దీపం వెలిగించమంటారు. దీపం లేనటువంటి ప్రదేశం ఉండదు. దీపం ప్రతి చోట వెలిగిస్తూనే ఉంటాం. అయితే ఈ దీపం వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా తెలుసుకోవాలి, లేకపోతే పెద్దల ద్వారా తెలుసుకొని వాటిని మనం ఆచరించకుండా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఎటువంటి ప్రయత్నం చేయాలి, ఏవి చేయకూడదు దీపం వెలిగించేటప్పుడు అని అంటే, ఒక్క ఒత్తి ఉన్నది ఎప్పుడు వెలిగించకూడదు, కేవలం చనిపోయినటువంటి సందర్భాల్లో తప్పించి. ఒక్క ఒత్తి ఉన్నది కనుక వెలిగించావు అంటే నీ ఇంట్లో నీకో లేకపోతే తర్వాత ఎవరికో వారికి అటువంటి స్థితి రాబోతున్నట్టుగా నీకు నువ్వే పెట్టుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఒక్క ఒత్తి వెలిగించి ఉన్నది మాత్రం దీపం వెలిగించకూడదు. అలాగే ఈ ఇనపవి ఏవైతే స్టెయిన్ ఉంటాయి చూడండి, వీటిల్లో ఉండేటువంటి కుందీలో దీపం ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. అది వెలిగిస్తే అది పాపం కిందకి వస్తుంది. కనీసం 3 ఒత్తులు ఉండేటట్లుగా లేకపోతే 5 ఒత్తులు ఉండేటట్లుగా దీపం వెలిగిస్తే మంచిదని. అయితే ఒకరు 5 ఒత్తులు అంటాడు, ఒకడు 3 ఒత్తులు అంటాడు. మొత్తానికి ఒకటి మాత్రం వెలిగించద్దు. తర్వాత ఎన్ని ఒత్తులు అనేది మీ అమ్మగారు నాన్నగారు ఎన్ని విషయాలు చెప్తే ఆ విషయాలు అనుసరించండి, ఏ కుటుంబంకి ఆ కుటుంబం. కానీ ఒక్క ఒత్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు. అలాగే దీపం కొండెక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కార్యక్రమం పూర్తయ్యేంత వరకు దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకుండా నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. లేదండి కొండెక్కుతోంది అన్నప్పుడు ఇక తప్పనిసరి నీ యొక్క అజాగ్రత్త వల్ల ఏదో జరిగింది, వెలిగించావు,
ఇంకా ఆ కార్యక్రమం పూర్తి కాలేదు, దీపం కొండెక్కిపోయింది, మామూలు పరిభాషలో చెప్పాలంటే ఆరిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే మనం చేసినటువంటి దానికి ప్రాయశ్చిత్తంగా ఆ అష్టోత్తర శతనామావళి జపించమంది ధర్మశాస్త్రం. నీ ఇష్టం వచ్చిన దైవం, అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, అష్టోత్తర శతనామావళి జపించి అమ్మ పొరపాటు అయిపోయింది, నేను అంత జాగ్రత్త వహించిన ఇలా దీపం కొండెక్కింది, నేను మరలా వెలిగిస్తున్నాను అని చెప్పి దీపాన్ని మళ్ళీ భక్తిపూరితంగా వెలిగించాలి. ఈసారి మాత్రం కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఆ కొండెక్కకుండా చూసుకోవాలి. ఇదిగో ఇటువంటి కార్యక్రమాలు దీపారాధన చేసేటప్పుడు మనందరం కూడా పాటించి తీరాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మయుతమైనటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సర్వాత్మాంగనాని భవంతు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.